పబ్లిక్ కోర్ట్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన పబ్లిక్ కోర్ట్ టీవీ ఛానల్కి డాక్టర్ ఎస్ నరసింహరావు గారు వచ్చారు. మనకు కొన్ని ఇప్పుడు నడుస్తున్నటువంటి డిజిటల్ మీడియాలో రాజకీయాల గురించి మాట్లాడడానికి మనతో సంసిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం స్వామి. గురువుగారు, మహిళా రిజర్వేషన్ బిల్లు అసలు అంటే ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? దాని గురించి మాకు అవగాహన కల్పించండి. పబ్లిక్ కోర్ట్ ప్రేక్షకులకు నమస్కారాలు చెప్తూ, ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర దేవతారమంతే అన్నారు. వేదాలలో ఉన్నటువంటి సారం, ఎక్కడైతే స్త్రీలు ఏ దేశంలో అయితే గౌరవింపబడతారో పూజించబడతారో అక్కడ దేవతలు అన్నటువంటి వారు ఆనందంతో తాండవం చేస్తుంది. నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది. అయితే నా భారతదేశంలో మాత్రము ఎత్ర నార్యంతే దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. త్రిబుల్ తలాక్ అన్నటువంటి విషయంతో ముగ్గురు పురుషులతో వివాహాలు చేసుకొని ఏడుస్తూ ఉన్నారు కొన్ని వందల కుటుంబాలు. ఒక్కొక్క దగ్గర విడాకులు తీసుకుంటున్నారు, ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నా భరతమాత ఏడుస్తుంది, నా కన్న తల్లి ఏడుస్తుంది. దానికోసం ఎత్ర నార్యంతే పూజ్యంతే, స్త్రీలకు గౌరవింపబడినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశమే సుఖశాంతులతో ఉంటుంది, ఆ దేశమే ఆనందంగా ఉంటుంది. దానికన్నా మించినటువంటి మాతృశక్తి అంటారు. అందుకే మాతృ ఆరాధన నా వేదాల కాలంలో ఉంది. నా కన్న తల్లిని ప్రేమించినటువంటి గౌరవించినటువంటి శాస్త్రం వేదాల కాలం నుంచి ఉంది. అదే త్రేతాయుగంలో రాముల వారు ఒకే భార్యతో ఉన్నారు, ఒకరితోనే ఉన్నారు. అంతేందుకండి, రామాయణంలో ఒక్క సంఘటన నా జ్ఞాపకం వస్తుంది. సీతమ్మ వారు లేరు. ఆ సందర్భంలో పుత్రకామిష్టి యజ్ఞం చేయాలంటే స్వయంగా బంగారు సీతమ్మను పక్కన పెట్టుకొని యజ్ఞం చేశారు. అది నా ధర్మం, అది నా భారతీయత. ఇతర మతాలన్నట్టు కాదు. ఒక్క ఆమెను వదిలేసి ఇంకో అశ్వమేధ యాగమా పుత్రకామేష్టి యాగం? అశ్వమేధ యాగం అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, ఇలాంటి సందర్భాలు నా భారతదేశంలో ప్రతి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అయితే మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలి, స్త్రీలకు కూడా వారు పూజింపబడాలి, వాళ్ళు కూడా గౌరవింపబడాలి అన్నటువంటి దానికి ఎంతే ఎత్ర నార్యంతే అన్నాను కదా. నా కన్న తల్లి, నా స్త్రీ, నా అమ్మ, వారు కూడా గౌరవింపబడాలి. వారు కూడా ప్రతి రాజకీయ రంగంలో ప్రతి దాంట్లో కూడా ఒక శక్తి రూపంగా రావాలన్నటువంటి ఉద్దేశంతో 33% రిజర్వ్ ఇచ్చారు. ఎందువలన? నా మాతృశక్తి అంటున్నాను కదా. అందుకే వేదాల్లో ఏం చెప్పారండి? మాతృదేవో భవ అన్నారు. నా వేదాల్లో ఉన్నటువంటి కాదు, ఇతర ఖురాన్ అంటున్నాము, దాంట్లో కూడా ఉందండి. అసలు స్వర్గం అంటే ఎక్కడ? తల్లి యొక్క పాదాల కింద స్వర్గం ఉందండి చెప్పారు. అంటే మాతృశక్తి కాదా అది? కన్న తల్లి అంటే అమ్మ కాదా? అమ్మే. కన్న తల్లి కూడా స్త్రీయే. అసలు స్వర్గం అంటే ఎక్కడ? తల్లి యొక్క పాదాల కింద ఉందన్నటువంటి శాస్త్రం మనకు చెప్తుంది. అనగా ప్రేక్షక మహాశివులారా, ఏంటిది? స్త్రీలకు కూడా సమానమైనటువంటి హక్కు ముఖ్యమైన. ఇప్పుడు కొద్దిగా 5-6% ఏదో ఉంది. ఎలాగైతే మన హైదరాబాద్ నగరంలో మాధవీలత గారికి రిజర్వేషన్లు ఇచ్చారు, కొంతమంది కౌన్సిలర్గా ఇస్తున్నారు, ఎమ్మెల్యేగా ఇస్తున్నారు, ఎంపీలుగా ఇస్తున్నారు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, నెక్స్ట్ వరకు మనకు 33% తప్పకుండా అవుతుంది. అక్కడ స్త్రీలందరూ కూడా గౌరవింపబడతారు అంటూ మరోసారి ఆ మాతృశక్తికి నమోవాక్కులు చెప్తూ, ఇది గొప్పదైనటువంటి అంశం అంటూ ఇది తీసుకురావాల్సిన ఇలాంటివి కావాలి. నమోవాక్కులు. నమస్కారం. సర్వే జనః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి మీకు.